పహల్గాంలో ముష్కరులు సృష్టించిన మారణ హోమంపై యావత్ భారతవని రగిలిపోతుంది. साइड में था एक इंसान आया उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है उसने उसको गोली मार दी. नहीं आप टेंशन मत लो. अब बेटा आप यहाँ पे रहो. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ముక్త కంఠంగా చెబుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి సింధు నది జలాల ఒప్పందం రద్దు చేయడం. ఇప్పటికే అటారీ వాఘా బార్డర్ ను మూసివేయాలని నిర్ణయించిన మోడీ ప్రభుత్వం అటు సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. అసలు సింధు నది జలాల ఒప్పందం అంటే ఏంటి, దీని వల్ల పాక్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఒక్కసారి మనం మ్యాప్ ను పరిశీలిస్తే సింధు నది ఇక్కడ పుడుతుంది, టిబెట్ ప్రాంతం కిందకు వస్తుంది. టిబెట్ ప్రాంతంలో, టిబెట్ దేశంలోని ఈ ప్రాంతంలో ఇక్కడ సింధు నది ఉద్భవిస్తుంది. సింధు నది ఇక్కడ ఉద్భవించి లడక్ ప్రాంతం గుండా పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిన తర్వాత చివరికి ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది టోటల్ గా చూసుకుంటే, సింపుల్ గా చూసుకుంటే ఇది సింధు నది ఎలా ప్రవహిస్తుంది అనేది. సింధు నదికి సంబంధించి 5 ఉపనదులు ఉంటాయి. అందులో ఒకటి సుట్లెజ్, రవి, బియాస్, చీనాబ్, జీలం. ఈ 5 మొత్తం ఉపనదులు ఉంటాయి. ఇక ఈ 5 ఉపనదుల్లో ఇక్కడ ఈ 3 కనిపిస్తున్నాయి కదా, బియాస్, రవి, సుట్లెజ్, ఇవేమో భారత్కి చెందినవిగా చెప్తారు. ఇక చీనాబ్, జీలం, సింధు నది, ఇక ఈ ప్రధానంగా సింధు నది ఉంటుంది కదా, దీన్ని పాకిస్తాన్కి చెందినదిగా ఉంటుంది. అయితే ఈ నదులకు సంబంధించి మొత్తం సింధు నదికి సంబంధించి చూసుకుంటే 80% నీటి వాటాను పాకిస్తాన్ వాడుకుంటే కేవలం 20% నీటి వాటాను మాత్రమే ఇండియా వాడుకుంటుంది. అది కూడా హైడ్రల్ పవర్ అండ్ తాగునీటి వసతికి సంబంధించి మాత్రమే వాడుకోవాలి. అదేవిధంగా పాకిస్తాన్కు వెళ్ళే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా ఎక్కడ ఏ చోట అయినా అడ్డుకోనీకి వీల్లేదు అసలు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనకు 1948లో ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ జరిగినప్పుడు ఈ నదికి సంబంధించి అయితే తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 1954లో పాకిస్తాన్, ఇండియా విడిపోయాక ఈ సింధు నది జలాల వివాదం అయితే చెలరేగింది. ఈ నేపథ్యంలో 1954లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రపంచ బ్యాంక్ సంబంధించి అయితే ఒక కీలక ప్రతిపాదనలు చేసింది. సింధు నది జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక సయోధ్య కుదిరించేందుకైతే ఈ ఒప్పందం జరిగి అయితే 2 దేశాలపై 1954 నుంచి ఈ ఒప్పందం ప్రతిపాదనలు వచ్చిన చివరకు 1960లో సింధు నది జలాల ఒప్పందం అయితే జరిగింది. 1960 సెప్టెంబర్లో దీనిపై అప్పటి మన ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ చివరకు 1954 నుంచి ఈ ఒప్పంద ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అది నాన్చుతూ చివరకు 1960లో నెహ్రూ అదేవిధంగా ఆయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం మనం చూసుకుంటే ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాకి రవి, బియాస్, సుట్లెజ్ ఈ నదులపై భారత్కు హక్కులు వచ్చాయి. అదేవిధంగా పాకిస్తాన్కు చీనాబ్, జీలం, సింధు వీటిపై హక్కులు వచ్చాయి. అయితే ఈ 3 ఉపనదులపై, సింధుకు సంబంధించిన ఈ 3 నదులపై భారత్కు హక్కులు ఉన్నప్పటికీ పాకిస్తాన్కు వెళ్ళే మార్గాన్ని అంటే దీనికి సంబంధించిన నీటి ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోనికి వీల్లేదు. అదేవిధంగా దీంట్లో కేవలం హైడ్రో పవర్ అదేవిధంగా తాగునీటికి మాత్రమే ఈ నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. మిగతా అవసరాలకు ఈ నదీ జలాలను వాడుకోకూడదు. వాటిని కిందికి వదిలేయాలి. కిందికి దిగువకు వదిలేస్తే ఆ తర్వాత అక్కడ దిగువన పాకిస్తాన్ ఆ నీటిని వాడుకుంటుంది. ఇది ఒప్పందం. ఇక్కడ టోటల్ చూసుకుంటే 80% పాకిస్తాన్ వాడుకుంటే కేవలం 20% మాత్రమే ఇండియా. ఇక్కడ 20% మాత్రమే కేవలం ఇండియా వాడుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ ఒప్పందాన్ని యాక్చువల్గా ఈ ఒప్పందంపై ఏమైనా వివాదాలు చెలరేగాయా గతంలో అంటే చాలా చెలరేగాయి. ఎప్పుడెప్పుడు 1965, 1971, 1999 ఈ ఏడాదుల్లో భారత్ అదేవిధంగా పాకిస్తాన్ యుద్ధాలు ఉద్రిక్తలు తలెత్తినప్పుడు సింధు నది జలాల వివాదం అయితే తెరపైకి వచ్చింది. కానీ ఎక్కడా కూడా భారత్ ఏకపక్షంగా సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి రద్దు నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 26 మంది అమాయక ప్రాణాలు బలిగొన్నారు ముష్కరులు. దీనికి సంబంధించిన కేంద్రం అయితే తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే
పాకిస్తాన్ పౌరులకు 48 గంటల డెడ్ లైన్ విధించింది. 48 గంటల్లోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని పాక్ పౌరులకు ఇప్పటికే డెడ్ లైన్ విధించింది. ఇందులో భాగంగానే అటు సింధు నది జలాల ఒప్పందం కూడా క్యాన్సిల్ చేసేసింది. ఒక్కసారి చూస్తే సింధు నది ఒప్పంద జలాలను క్యాన్సిల్ చేస్తే పాక్ పై ఎటువంటి ప్రభావం పడుతుందో మనం ఒక్కసారి చూద్దాం. సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రాంతాల్లో ఎడారిగా మారుతుంది. ఆ ప్రాంతాలు మొత్తం సింధు నది ఎక్కడైతే మనం సింధు నది జలాలను అడ్డుగా అయితే మన దేశం నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది కదా సింధు నది, దీనికి సంబంధించి మనం ఆ నీటిని కనుక అడ్డుకుంటే అడ్డుగా మనం ఏవైనా ప్రాజెక్టులు కడితే అక్కడ సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంది. ఈ రెండు ప్రాంతాలు ఎడారిగా మారితే పాకిస్తాన్కి, ఎందుకంటే పాకిస్తాన్కి ఏముంది ఈ రెండింటితో అవసరం అంటే 80% వ్యవసాయ భూమి ఈ ప్రాంతంలోనే అత్యధికంగా పంటలు పండుతాయి. 80% వ్యవసాయ భూమి ఈ రెండు ప్రాంతాల్లోనే పండుతుంది. ఒకవేళ కనుక నీరు సాగునీటి సింధు నది నుంచి అటు కిందికి నీరు రాకపోతే మాత్రం 80% మొత్తం ఈ సింధు ప్రావిన్స్ పంజాబ్లో ఉన్న భూమి మొత్తం ఎడారిగా మారుతుంది. పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక అంతేకాకుండా కేవలం ఈ ఇండస్ బేస్లోనే అంటే సింధు నది పరివాహిక ప్రాంతంలోనే 23 కోట్ల మంది జీవిస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కి మొత్తం పాకిస్తాన్ గ్రామీణకు సంబంధించి చూసుకుంటే 93% సింధు నది జలాలనే తాగునీటిగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా కరాచీకి, పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రాంతమైనటువంటి అతిపెద్ద టౌన్గా చెప్పుకున్నటువంటి కరాచీకి కూడా ఒక జీవంలో ఈ సింధు నదియే నీటిని అందిస్తుంది. ఒక్కసారి కనుక భారత్ సింధు నది ఒప్పందం నుంచి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని ఆ నీటిని కనుక అడ్డుగా అటు పాకిస్తాన్కి వెళ్లకుండా డ్యాములు కనుక నిర్మిస్తే సింధు ప్రావిన్స్తో పాటు పంజాబ్ మొత్తం తీవ్రంగా ఎడారిగా మారుతుంది. అటే కాకుండా పెషావర్తో పాటు కరాచీ వంటి ప్రాంతాలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సుమారు పాకిస్తాన్లోని గ్రామీణ ప్రాంతాల్లో 93% గ్రామాల్లో నీటికి కటకట ఏర్పడుతుంది. కనీసం తాగునీటికి కూడా అక్కడ దొరకని పరిస్థితి ఉంటుంది. కేవలం సింధు నదిని ఒకవేళ భారత్ కనుక సింధు నది జలాలను అడ్డుకుంటే, ఇక అంతేకాకుండా సింధు నది మీదనే హైడ్రో పవర్ ప్లాంట్ ఆధారపడి ఉన్నాయి. ఈ పవర్ ప్లాంట్ కూడా ఆగిపోతుంది. ఇక పాకిస్తాన్ జీడిపిలో మనం చూసుకుంటే ఇండస్ బేసిన్ నుంచి కేవలం సింధు నది పరివాహిక ప్రాంతం నుంచే 25% జీడిపి అంటే మొత్తం పాకిస్తాన్ జీడిపిలో 25% వాటా కేవలం ఇండస్ బేస్ అంటే సింధు పరివాహిక ప్రాంతం నుంచే పాకిస్తాన్ ఖజానాకు చేరుతుంది. కనుక ఒకవేళ భారత్ కనుక ఈ నదీ జలాలను పాకిస్తాన్ వెళ్లకుండా అడ్డుకోగలిగితే పాకిస్తాన్ జీడిపి మొత్తం పడిపోతుంది. అదేవిధంగా అక్కడ మొత్తం ఎడారిగా సింధు ప్రావిన్స్తో పాటు పంజాబ్ వంటి ప్రాంతాలు ఎడారిగా మారుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడే అత్యధికంగా 80% పైగా భూమి ఇక్కడ పంటలు పండుతాయి. ఇక్కడనే పంటకు సంబంధించి 80% భూమి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పంటలు పండడం ఆగిపోతే మొత్తం పాకిస్తాన్ పైన అది తీవ్ర ప్రభావం పడుతుంది. ధరలు ఇప్పటికే అక్కడ మండిపోతున్నాయి. అక్కడ లీటర్ పెట్రోలే 250కి పైగా ఉంది. అటువంటిది ఇప్పుడు ఏకంగా సింధు జలాలను అడ్డుకుంటే మాత్రం అది ఇంకా మరింత దారుణ స్థితికి పాకిస్తాన్ పడిపోతుందనడంలో ఎలాంటి డౌటే లేదు. అయితే ఇదంతా ఈజీగా జరుగుతుందా అంటే కేంద్రం ప్రకటించగానే సింధు నది ఒప్పందం అనేది రద్దవుతుందా? అసలేంది? ఎందుకంటే ఇక్కడ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితితో ముడిపడి ఉంది కాబట్టి కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టతరం అవుతుండొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ చూసుకుంటే ఈ నదీ జలాలకు సంబంధించి టర్కీ, చైనా, కొన్ని ముస్లిం కంట్రీస్ అయితే పాకిస్తాన్కి అండగా నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా చైనా బ్రహ్మపుత్ర నదికి సంబంధించి భారత్పై అయితే కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర నదీ జలాలు భారత్లోకి రాకుండా చైనా కొంత అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్కి మనం సింధు నది జలాలను నిలిపివేస్తే అయితే నిజంగా చైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చైనా అంత సాహసం చేస్తుందా అంటే కష్టమని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచ దేశాలు మొత్తం పహల్గామ్లో జరిగినటువంటి మారణ హోమాన్ని, ఉగ్ర దాడిని ఖండించాయి. ఈ నేపథ్యంలో అటు చైనా కూడా భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామని, ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని చెప్పింది. ఇటువంటి తరుణంలో చైనా పాకిస్తాన్కు అండగా నిలుస్తుంది అని చెప్పడం మాత్రం డౌటే. అండగా నిలిచే అవకాశాలు, ఎందుకంటే చైనా ఎప్పుడు తన స్వలాభం మాత్రమే చూసుకుంటుంది, తన సొంత లాభాలు మాత్రమే, అంతే తప్ప తన స్వలాభాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్కు చైనా అండగా నిలుస్తుంది అనేది మాత్రం కొంత డౌట్గానే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఇక్కడ చీనాబ్ నది చూసుకుంటే చీనాబ్ నదిపై పాకిస్తాన్కు హక్కులు ఉంటాయి. అయితే
ఈ చీనాబ్ నది విషయంలో ఇప్పటికే భారత్ కొంత తెలివిగా వ్యవహరించింది. ఇక్కడ ఏం చేసిందంటే చీనాబ్ నదికి సంబంధించి ఇక్కడ పాకిస్తాన్కి వెళ్ళడానికి చీనాబ్ నది పాకిస్తాన్కి హక్కులు ఉన్నప్పటికీ చీనాబ్ నది పాకిస్తాన్కి వెళ్ళే ముందే ఇండియా కొంచెం ఒక సైలెంట్ అస్త్రాన్ని సంధించిందని చెప్పొచ్చు పాకిస్తాన్పై. అది ఏంటంటే కిస్తార్ జిల్లాలోని ద్రాప్షాలో ఈ చీనాబ్ నది ప్రవాహాన్ని మళ్లించి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టింది. ద్రాప్షా వద్ద రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఇక్కడ మన ఇండియా నిర్మించింది. మొత్తం 850 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించి అటు పాకిస్తాన్కి అయితే చెక్ పెట్టింది. దీంతో అటు చీనాబ్ నదికి సంబంధించి పాకిస్తాన్కి ఒక పెద్ద అస్త్రం, పాకిస్తాన్పై ఒక వాటర్ బాంబ్ వేసిందని చెప్పొచ్చు. సైలెంట్గా ఈ అస్త్రాన్ని అయితే మన భారత్ సంధించింది. ఇప్పుడు చీనాబ్ నదిపై ఈ విధంగా ఎలా చేసిందో సేమ్ సింధు నదిపై కూడా ఇండియా ఇదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఒప్పందం రద్దు చేసుకోవడంతో అటు సింధు నది పాకిస్తాన్కు ఎంటర్ అవుతున్న సమయంలోనే ఇక్కడ ఒక రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ని అయితే నిర్మించింది. మొత్తం 850 మెగావాట్లతో దాన్ని నిర్మించింది. దీంతో కొంత పాకిస్తాన్కి అయితే ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇక్కడ సింధు నది ప్రారంభమై ఇలా పాకిస్తాన్లోకి ఎంటర్ లడాక్ ద్వారా ఇక్కడ పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. ఆ పాకిస్తాన్లో ఎంటర్ అవ్వడానికి ముందే మన ఇండియా కనుక డ్యాములు నిర్మిస్తే మాత్రం పాకిస్తాన్కు చుక్క నీరు కూడా వెళ్ళదు. దీంతో నీటి కటకటతో పాకిస్తాన్ మొత్తం అల్లాడిపోతుంది. ఇది ఒక వాటర్ బాంబుగా మనం చెప్పొచ్చు. అయితే చైనా ఇక్కడ చైనా వచ్చేసి బ్రహ్మపుత్ర నదికి సంబంధించి బ్రహ్మపుత్ర నదిని ఒకవేళ భారత్కు అడ్డుకోవాలని చూస్తుంటే ఈ నదీ జలాలు రాకుండా అడ్డుకుండే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ చైనా అటు పాకిస్తాన్కు మద్దతు ఇస్తే. కానీ ఇప్పుడున్న ఇటువంటి సిచ్యువేషన్లో చైనా పాకిస్తాన్కి అయితే అంత హెల్ప్ చేసే సాయం చేసే అవకాశం అయితే తక్కువ కనిపిస్తుంది. మన ఇండియాకి వచ్చే ఈ నీటిని బ్రహ్మపుత్ర నీటిని అయితే అడ్డుకునే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం సింధు నదికి సంబంధించి ఒప్పందం అయితే మొత్తం 1954లో మొదలైతే అది 1960లో రెండు దేశాలు దానిపై సైన్ చేశాయి. అయితే యుద్ధం వచ్చినప్పుడల్లా ఎన్నోసార్లు మనం గతంలో యుద్ధం జరిగింది ఇరు దేశాల మధ్య, కానీ ఎప్పుడు కానీ సింధు నది జలాల జోలికైతే పెద్దగా వెళ్ళలేదు ఇరు దేశాలు కూడా. కానీ నిన్న మోడీ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయంగా చెప్పొచ్చు, ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో మనం ఎక్కడ పడితే అక్కడ మన దేశంలో ఉన్నంత వరకు సింధు నదిపై ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. దాంతో పాకిస్తాన్ పై ఒక తీవ్ర ప్రభావం, నీటి కోసం కూడా తాగునీరు లేక కూడా అక్కడ పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బందులు పడే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఓన్లీ ఇదొక వాటర్ బాంబ్గా మనం చెప్పుకుంటే వాటర్ బాంబ్ మాత్రమే కాదు, తెర వెనుక మరో ప్లాన్ కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే మనం పుల్వామా అటాక్ చూసామో 2019లో పుల్వామా అటాక్ సమయంలో మనం ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ వంటివి మోడీ ప్రభుత్వం అప్పుడు పాకిస్తాన్పై సాధించి ఉగ్ర శిబిరాలపై పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై అయితే ఒక సర్జికల్ స్ట్రైక్ను ప్రయోగించింది. ఇప్పుడు అదే విధమైన దాడిని కూడా ఇటు మోడీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి కొంత సమయం తర్వాత అటువంటి ప్లాన్లు అమలు చేసే అవకాశం అవుతుంది. అందులో భాగంగా ముందుగానైతే ఇటు ఇండస్ రివర్కు సంబంధించింది అయితే ఫస్ట్ ప్లాన్గా దీన్ని అమలు చేసింది. ఆ తర్వాత ఇప్పటికే వాగా అటారీ బార్డర్ను కూడా మొత్తం క్లోజ్ చేసేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ పౌరులని 48 గంటల్లోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశించి ఒక్కొక్కటిగా అటు పాకిస్తాన్పై ఇప్పటికే పాకిస్తాన్కు అటు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన తరుణంలో ఇండియా తీసుకున్న నిర్ణయాలు మాత్రం దానిపై పెను భారం అయితే మోపనున్నాయి. ఒకవేళ నిజంగా మన సింధు నది జలాలను కనుక ప్రాజెక్టులు ఏమైనా నిర్మిస్తే పాక్ ఏమన్నా అభ్యంతరం లేవతలతో పెద్దగా ఏమీ లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఒప్పందం నుంచి మనం వైదొలిగాం కాబట్టి మనకు నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చు. కానీ కొంత అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్న భారత్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇక ఇది సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందం. అదేవిధంగా సింధు నది జలాలకు సంబంధించి పాకిస్తాన్పై ఎంత ప్రభావం పడుతుందనేది ఇప్పటివరకు మనం చూసాం. ఇక మోడీ ప్రభుత్వం సింధు నదితో పాటు ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.